యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికి శుభములు కలుగునుగాక. అయితే యాకోబు నిన్ను సృజించినవాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని దేవుడు సెలవిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తన ప్రేమ చేత కృప చేత తన ప్రజలను పాపము నుండి, దుష్ట కాలము నుండి, సాతాను యొక్క బంధకము నుండి విమోచించి ఉన్నాడని ఇక్కడ సెలవిస్తున్నారు. ఆయన కోసం పవిత్ర ప్రజలుగా జీవిస్తారని, ఆయన సన్నిధిని స్తుతిస్తారని దేవుడు ఆశిస్తున్నారు, కోరుచున్నారు. విమోచకుడైన యేసు ప్రభువు పాప దాస్యం నుండి సమస్త మానవాళిని విమోచించేందుకు అవసరమైన వెలుగు అనగా తన ప్రాణమును రక్తమును చెల్లించాడు. కాబట్టి నీవు ఆయనలో నమ్మకం ఉంచి ఆయనను స్వీకరిస్తే ఆయన నీ పాప బానిసత్వం నుండి నిన్ను విమోచించి విడుదలను అనుగ్రహిస్తాడు. కనుక దేవుడు మనతో ఉన్నాడు అనే విశ్వాసముతో నీవు జీవించాలి. దేవుడు సొత్తైన నీవు నేను ఎంత ప్రియులుగా దేవుడు తన యొక్క అరచేతుల మీదే మనల్ని చెక్కి ఉన్నాడని గ్రహించండి నా సహోదరి సహోదరులారా. అందుకే దేవుడు అంటున్నాడు, భయపడకము, నేను నీకు సహాయము చేసేదను అని. భయపడకము, నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అని. భయపడకము, నిన్ను విడువను, ఎడబాయను అని. కనుక మనకు భయము సంభవించు దినమున దేవుడు మన చేతిని తన చేతులతో పట్టుకొని ఉండగా మనకు ఏ కీడు సంభవింపదు. మనకు విరోధంగా రూపపడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు. ఎందుకంటే దేవుడు సాక్షాత్ ఆ దేవుడే మనకు తోడై ఉన్నాడు. కనుక ఇటువంటి భయాందోళన స్థితి మనల్ని చేరనివ్వకుండా దేవుడు కాపాడు దేవుడై ఉన్నారు. ఎంత భారము కలిగినను మన చింతను ఆయన చెంత సమర్పించినట్లయితే ఆ చింత నుంచి, ఆ భయాందోళన స్థితి నుంచి, ఆ బంధకం నుంచి విమోచించడానికి దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఎందుకంటే మనం ఆయన సొత్తు. కనుక ఆయన యొక్క రక్తము ద్వారా నీవు నేను విమోచింపబడి ఉన్నాము. కనుక ఆయన సొత్తుగా, ఆయన క్రియధనంగా నిన్ను నన్ను దేవుడు కొనుక్కున్నారు. కనుక నిన్ను నన్ను దేవుడు ఎంత ప్రీతిగా ప్రేమగా ఆయన మనల్ని చూసుకుంటున్నప్పుడు మనము ఆయనకు ప్రీతిపరమైన పాత్రగా పవిత్రత కలిగి, పరిశుద్ధత కలిగి, ఆయన కోరుకొను విధముగా, ఆయన మనల్ని మెచ్చు విధంగా ఆయనను మనం ఆకర్షించి మనం జీవించాలి. నీవు నన్ను గురించి చింతించుచున్నావు కనుక నా చింత యావత్తు నీ మీదే వేస్తున్నాను యేసయ్యా అని నీ చింతను, నీ భారమును ఆయన చెంత సమర్పించినట్లయితే నీ యొక్క ప్రతి వేదన నుంచి దేవుడు నిన్ను విమోచించి నీకు సమాధానాన్ని కలిగించి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయన అరచేతుల మీద నీవు ఉన్నావు అనేది ఏ స్థితిలో నువ్వు మరచిపో. దేవుని యొక్క కృపా కనికరము కాపుదల ఎల్లవేళ నీకు తోడై ఉండి నిన్ను నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.